స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురుడికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృతికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. జ్ఞానం నుండి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శాపమిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉంటామని, ఇది మంచి ఇది చెడు అనే లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మమిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డను తనవాడే అని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అని, రెల్లు పొదల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడు అని పేరు వచ్చింది ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సైన్యాధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధం అవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దైవ సైన్యాధ్యక్షుడై తారకాసును సంహారం చేశాడు కుమారస్వామి. తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజైన అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.